Eighth question. By using the concept of equation of a line, prove that the following 3 points are collinear. Okay. So by using the concept of equation of a line అంటే ఒక స్ట్రైట్ లైన్ కనుక్కోవడం ద్వారా ఈ 3 పాయింట్స్ని మనం కొలీనియర్ అని చెప్పేసి చూపించాలి. కొలీనియర్ పాయింట్స్ కొలీనియర్ అంటే అర్థం ఏంటి? ఈ 3 పాయింట్స్ అన్నీ ఒకే లైన్ మీద ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటాయని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో అందుకోసం మనం ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఉపయోగించమని చెప్పేసి చెప్తున్నారు. సో అందువల్ల ఇచ్చినటువంటి 3 పాయింట్స్లో ఏవైనా 2 పాయింట్స్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ మనం కనుక్కొని సో థర్డ్ పాయింట్ని ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 0 = 0 వచ్చినట్లయితే సో అప్పుడు మనం ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నట్టే. సో అది ఒక స్ట్రైట్ లైన్ కనుక్కోవడం ద్వారా కొలీనియర్ చూపించడం అంటే సో దట్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే. సో లెట్ us see calculation. సో సొల్యూషన్ ముందుగా ఫస్ట్ క్వశ్చన్, let a is equal to 3, 0, b is equal to -2, -2 and c is equal to 8, 2. Equation of లైన్ ఏబి. ముందుగా ఏబిల గుండా పోయేటటువంటి స్ట్రైట్ లైన్ మనం కనుక్కుందాం. సో మన దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. సో 2 పాయింట్స్ ఫామ్ y - y1 = y2 - y1 by x2 - x1 into x - x1. సో మనం ఏబి తీసుకున్నాం కదా, ఈ 3 పాయింట్స్లో ఏ రెండైనా మనం తీసుకోవచ్చు. సో ఏ రెండు తీసుకున్నా ఒకటే వస్తుంది. ఓకే. సో దీన్ని x1 y1 ఇది x2 y2 అనుకుందాం. సో y - y1 అంటే 0, దట్ ఈజ్ ఈక్వల్ టు y2 అంటే -2 -y1 అంటే 0 బై x2 అంటే -2 -x1 అంటే 3 ఇంటూ x - x1 అంటే 3. y -0 అంటే y వస్తుంది, -2 -0 అంటే -2, -2 -3 అంటే 2 మైనస్ ఉంటే మనం ప్లస్ చేయాలి, గుర్తు అనేది మైనస్ ఉంటుంది, -5 ఇంటూ x -3. ఓకే. సో ఈ మైనస్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 5 అనేది లెఫ్ట్ సైడ్, 2 అనేది రైట్ సైడ్. సో 5 ఇంటూ y 5y = 2x - 2 3 = 6. సో ఈ 5y కూడా మనం రైట్ సైడ్ తెచ్చుకున్నట్లయితే 2x - 5y - 6 = 0. ఓకే. సో ఇది స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్లో మనం సి అనే పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 0 = 0 వచ్చినట్లయితే సో దెన్ దే ఆర్ సెడ్ టు బి కొలీనియర్. ఓకే, కంటిన్యూషన్. సో థర్డ్ పాయింట్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సి 8, 2. సో 2 ఇంటూ ఎక్స్ అంటే 8 -5 ఇంటూ y అంటే 2 -6. సో 2 8 = 16 -10 -6 is equal to 0 సో 16 -16 is equal to 0. సో 0 = 0. ఓకే. సో అంటే ఈ థర్డ్ పాయింట్ ఈ స్ట్రైట్ లైన్కి పెట్టుకుంటే మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది, అంటే సాటిస్ఫై చేసింది. సో ఈ పాయింట్ కూడా ఇదే స్ట్రైట్ లైన్ని సాటిస్ఫై చేసిందంటే ఈ పాయింట్ కూడా అదే లైన్ మీద ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. దేర్ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సెకండ్ వన్. సో ఫస్ట్ పాయింట్ని ఏ అనుకుందాం. లెట్ a is equal to -5, 1, b is equal to 5, 5, c is equal to 10, 7. ఓకే. సో ముందుగా ఏబీల గుండా వెళ్ళేటటువంటి స్ట్రైట్ లైన్ మనం కనుక్కుందాం. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏబి ఈజ్, సో మన దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 పాయింట్స్ ఫామ్ తీసుకుందాం. y - y1 =
y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఓకే, సో ఇది x1 y1 x2 y2గా తీసుకుంటే y minus y1 అంటే 1, దట్ ఈస్ ఈక్వల్ టు y2 minus y1 5 minus 1 by x2 minus x1 5 minus of minus 5 into x minus x1. x1 అంటే minus 5, సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. ఓకే, సో y minus 1 is equal to 5 minus 1 అంటే 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ప్లస్ 5 అంతా 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 5. సో ఇక్కడ 2 2 జా క్యాన్సిల్ అవుతుంది, 2 5 జా. సో 5 అనేది లెఫ్ట్ సైడ్, 2 అనేది రైట్ సైడ్. ఓకే, సో 5 ఇంటూ y minus 1 is equal to, so 2 into x plus 5. 5 into y 5y, 5 1 ja 5, 2 into x 2x plus 2 5 ja 10. ఓకే, LHS మొత్తాన్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. సో 2x 5y అనేది రైట్ సైడ్ వస్తే మైనస్ 5y, ఇక్కడ 10 ఉంది, మైనస్ 5 రైట్ సైడ్ వస్తే ప్లస్ 5. ఓకే, సో 2x మైనస్ 5y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏబి పాయింట్స్ గుండా వెళ్ళేటటువంటి స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు సి అనే పాయింట్ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే ఈ పాయింట్ కూడా అదే లైన్ మీద ఉన్నట్టు. దెన్ వీ కెన్ డిఫైన్ దీస్ పాయింట్స్ ఆర్ సెడ్ టు బి కొలీనియర్. ఓకే, సో థర్డ్ పాయింట్ సి 10,7, దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో 2 ఇంటూ ఎక్స్ అంటే 10 మైనస్ 5 ఇంటూ వై అంటే 7 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. 2 10 జా 20 మైనస్ 5 7 జా 35 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. 20 ప్లస్ 15 35 మైనస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో మన థర్డ్ పాయింట్ అనేది కూడా ఈ స్ట్రైట్ లైన్ని ఏ అంటే ఏబి పాయింట్లో గుండా వెళ్ళే స్ట్రైట్ లైన్ని సాటిస్ఫై చేసింది కాబట్టి, సో ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఓకే, థ్యాంక్ యూ.